చూడు నేను కలిపేసాను ఎంత మంచిగా అయింది నువ్వు అసలు నీకు తిరిగే లేదు కదా. ఒక వేరేలా అసలు కనిపించదు. నేను ఏదైనా పెద్ద కాంపిటీషన్ పంపిద్దామని చూడలేదు కోడలను. దేనికి మా అమ్మ కలపడానికి? కోడలు చూడు ఉల్లిపాయ కోసినా పచ్చిమిరపకాయలు కోసినా ఇట్లా కలిపినా కూడా రికార్డు బ్రేక్ వరల్డ్ రికార్డ్ చేస్తుంది అని. ఈ నీళ్ళు అట పోసుకోవాలా మామ? ఓహో వాటర్ వేసుకోవాలి కొన్ని. ఎందుకంటే పొయ్యి కొంచెం హీట్ ఉంది ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గుర్తు చేయలేదంటావు. కారం, ఉప్పు, పసుపు. చూసావా నీతో నేను నేర్చుకున్నా. ఇప్పుడు ఫస్ట్ పసుపు వేసుకోవాలి, మరి ఎక్కువ లేకుండా కరెక్ట్ పడింది. సరే నీకోసం అని కొంచెం వేస్తలే, మరి కోడల కోసం కలర్గా రావడానికి. ఇది మళ్ళీ దీంట్లోనే ఇప్పుడు నువ్వు ఏం చేయాలి, కలపాలి. నేను వేస్తుంటాను, కలుపుతుండాలి. కూర్చొని ఊ అని వాళ్ళ కలిపి బాబా నేను బాగా కలిపిన కదా మామ అని నాకే డౌట్ వచ్చేటట్టు చేస్తాను. ఓకే, ముందుగా తగినంత ఉప్పు వేసుకొని, ఉప్పు వేసుకోలేదు ఇంకా పసుపు చూసావా అసలు మై మర్చిపోతున్నాను. అవునవును, మై మర్చిపోతున్నా అంటే తెలుగుగా ఇది ఉర్దూ అర్థం కావలేదు. రెండు మై అంటే నేను మర్చిపోతున్నా అంటే మర్చిపోవడం. ఓకే, పసుపు, కారం. ఇప్పుడు ఇది ధనియాల పొడి. ఓకే వేసాము. నీ కోరిక మేరకు, అభిమానుల కోరిక మేరకు ఉప్పు వేస్తానైతే చెప్ప ప్లీజ్. ఉప్పు వేయాలి. ఉప్పు నా కోరిక మేరగా. ఆహా మామ చూడు వేసిన నీళ్ళు ఎక్కడికి పోయాయి? ఇంకిపోయాయి. కల్లుప్పు అట్లా వేసుకొని కలుపుతుంటే ఉంటది. ఏముండదులే కానీ నేను కలుపుతున్నా కదా. నువ్వు కలుపుతున్నావు. కొంచెం మరి మాడిపోకుండా మసాలా ఉడికేంత వరకు ఆ నీళ్ళు చాలు. మామ చూసా నీకు ఎంత కుళ్ళు. ఏమి నాకేం కుళ్ళు ఏం లేదు కానీ మరి నేను కలుపుతున్నా, నీళ్ళు ఆవిరైపోయాయి, మళ్ళీ వేసావు నీ. మరి లేకపోతే మాడిపోయిన కూర పెట్టాడు మా మామ అని ప్రపంచం అంతా చెప్తాను. బీబీసీకి వెళ్ళి చెప్తాను. మా మామ ఆడికి పోతే నన్ను పిలుచుకపోయి అవి చేసి